తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒకప్పటి నటుల గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమదైన నటనతో అలరించిన ఆ గొప్ప ఆర్టిస్టులు అకస్మాత్తుగా సినిమా రంగం నుంచి కనుమరుగైపోయి, ఎవరికీ కనపడకుండా పోతే, అలాంటి నటులు ఏమైపోయారో, అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో అని తెలుసుకునే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒక హీరో గురించి అని చెప్పాలి. మొదటి సినిమాతోనే ఆ రోజుల్లోనే ఎంత పాపులారిటీ వచ్చిందంటే ఒక స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారట అప్పట్లో వాళ్ళంతా. కట్ చేస్తే సినిమా రంగం నుంచి దూరం అవ్వడం మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. మరి ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను, ఎవరబ్బా ఆ నటుడు అనుకుంటున్నారా? ఆ హీరో ఎవరో కాదండి. 1970లో తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు, మొదటి సినిమాతోనే హ్యూజ్ స్టార్డమ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న కన్నె వయస్సు సినిమా హీరో లక్ష్మీకాంత్ గారు. ఇప్పటి తరానికి ఈ హీరో ఎవరో తెలీదు కానీ 1970లోని హీరో అంటే మన ముందు తరం వాళ్ళందరికీ ఈ హీరో గురించి, ముఖ్యంగా కన్నె వయసు సినిమాలోని ఏ దివిలో విరిసిన పారిజాతమో అన్న ఆణిముత్యాల లాంటి పాటల్లో ఇది కూడా ఒక మోస్ట్ రొమాంటిక్ సాంగ్ అని చెప్పాలి. రోజారమణి మొదటి సినిమా హీరోయిన్‌గా, మరి అలాంటి రోజారమణి, లక్ష్మీకాంత్, ఎంపీ ప్రసాద్ వంటి వాళ్ళు కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా హీరో లక్ష్మీకాంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ముఖ్యంగా అతడి కుటుంబ నేపథ్యం గురించి తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ఇక ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆ వివరాల గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, లక్ష్మీకాంత్‌కి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. నటన మీద ఉన్న ఆసక్తితో చిన్నతనం నుంచే ఆచార్య ఆత్రేయ గారికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడట. తనకి తన రచనలు తనకి నచ్చుతాయని, నటుడవ్వాలనుకుంటున్నానని, ఒక అవకాశం ఉంటే ఇవ్వండి అంటూ ఎప్పుడూ ఉత్తరాలు రాస్తూ ఉండడంతో, ఒకసారి ఆచార్య ఆత్రేయ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. "ఓ సినిమా అనుకుంటున్నాము, ఇక్కడికి రా, ఒకసారి నిన్ను చూసి పరిశీలిస్తాము" అని అన్నారట. వయసు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అబ్బాయి ఆచార్య ఆత్రేయ ఆయన దర్శకత్వం వహిస్తున్న 'చిన్నారి మనసులు' అన్న సినిమాలో అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆ సినిమా కొన్ని సందర్భాల కారణంగా ఆగిపోవడం. చిన్న వయసులో ఉన్న లక్ష్మీకాంత్ కాస్త ఇక టీనేజ్ వయసు వచ్చేసరికి ఆ క్యారెక్టర్‌కి తాను సరిపడకపోవడంతో మంజులా గారిని మెయిల్ క్యారెక్టర్‌గా చేసి ఆ సినిమాలో నటించడం జరిగిందట. అలా చిన్న వయసులోనే చైల్డ్ అవకాశాన్ని మిస్ అయ్యాడని, ఇక ఆ తర్వాత ఎస్ వరలక్ష్మి గారికి తమ్ముడిగా ఆదర్శ కుటుంబం ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమాలో తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని, ఇక అదే సమయంలో కన్నె వయసు సినిమాలోని సరైన హీరో కోసం వెతుకుతున్న నేపథ్యంలోనే అప్పటికే సినిమా రంగంలో, ముఖ్యంగా చెన్నైలో లక్ష్మీకాంత్ గారి గురించి తెలుసుకోవడం, అంతేకాకుండా అప్పటి డైరెక్టర్ అయిన ఎస్ భావనారాయణ గారు లక్ష్మీకాంత్ గారిని ఒకానొక సందర్భంలో చూడగానే "నువ్వు సినిమాల్లో నటిస్తావా" అని ఆయన్ని అలా అడగడం జరిగిందట. అలా సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఇలా అవకాశం వెతుక్కుంటూ రావడంతో సరేనని చెప్పడం మాత్రమే కాదు, అలా కన్నె వయసు సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి 1972లో హీరోగా పరిచయం అయ్యాడు. నిజానికి అది అతనికి మొట్టమొదటి సినిమా అనే చెప్పాలి ఓ నటుడిగా. ఇక లక్ష్మీకాంత్ అలా కన్న వయసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తే మొదటి సినిమాతోనే ఇతడికి మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఆ తర్వాత తాను కూడా ఎక్కడికో వెళ్ళిపోతానని అనుకున్నాడట. దురదృష్టం ఏంటంటే ఆ సినిమా తర్వాత లక్ష్మీకాంత్‌కి పెద్దగా సినిమాలు రాలేదు. పైగా వచ్చిన సినిమాలన్నీ హీరోయిన్లకి అన్నగానో, తమ్ముడుగానో నటించే అవకాశం రావడంతో, ముఖ్యంగా హీరోయిన్లకి తమ్ముడిగా దాదాపు 10కి పైగా సినిమాలలో నటించారు. ఇక ఆయన నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే, జీవిత తరం మారింది, నాయకుడు వినాయకుడు, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన దేవుడే దిగివస్తే, కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మాంగళ్యానికి మరో ముడి, చిలకమ్మ చెప్పింది, ఇలా ఎన్నో సినిమాలలో దాదాపుగా 50కి పైగా సినిమాల్లోనూ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరియు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అలా తన సినీ కెరియర్‌లో రాణిస్తున్న నేపథ్యంలోనే ఇక రాను రాను కొత్త తరం హీరోలు ఇండస్ట్రీకి వస్తున్న నేపథ్యంలో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టడంతో తన కుటుంబం కొన్ని తరాలుగా వస్తున్న వ్యాపారంలోకి అడుగుపెట్టారు. గుంటూరులోనే ఒక మంచి సెంటర్‌లో సొంత ఫోటో స్టూడియోని, అంతేకాకుండా ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేసి ప్రస్తుతానికి సొంత వ్యాపారంతో చెన్నైలో సెటిల్ అవ్వడం జరిగింది. అలాంటి లక్ష్మీకాంత్ గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయనకి భార్య మరియు 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఇక అంతేకాకుండా తనకి పెద్ద కూతురు పుట్టిన సమయంలో తాను కన్నె వయసు సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఇలా కూతురు పుట్టిందని తెలియగానే డైరెక్టర్ భావనారాయణ గారు "నన్ను కొన్ని రోజులు ఇంటికి వెళ్ళు" అని చెప్పడంతో సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ఓ 4 రోజులు ఇంటికి వెళ్లి కూతురిని మరియు భార్యని చూసుకున్నానని, ఓ విధంగా నాకు ఆ సినిమా వల్ల బాగా అదృష్టం కలిసొచ్చింది అంటూ చెప్పాడు.
ఇక ఆయన పెద్ద కూతురు గురించి మాట్లాడుకొస్తూ పెద్ద కూతురు పేరు నీరజ అని. ఆ అమ్మాయి బిజినెస్ మార్కెటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేసిందని. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోను, చెన్నైలోను మనాక్వెస్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అంటూ ఓ కంపెనీని స్టార్ట్ చేసిందని. ఆ కంపెనీకి తాను కూడా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నానని. తన అల్లుడి పేరు శ్రీకాంత్ అని. ఇక అల్లుడు, కూతురు ఇద్దరు హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యారు అంటూ పెద్ద కూతురు గురించి చెప్పడం మాత్రమే కాదు. ఇక ఆయన రెండవ కూతురు గురించి మాట్లాడుకొస్తూ తన రెండవ కూతురు డాక్టర్ అని మలేషియాలో సెటిల్ అయిందని. ఇక ఆమెకు కూడా పెళ్ళయిందని, భర్త కూడా ఒక డాక్టర్ అని, తనకి కూడా ఒక ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని, అలా తన ఇంట్లో తనకి నలుగురు మనవరాళ్ళు ఉన్నారు అంటూ చెప్పారు కన్న వయసు హీరో అయిన లక్ష్మీకాంత్ గారు. సినిమా రంగంతో అనుబంధం ఉంది, మరి సంబంధం ఏమైనా ఉందా అంటే ప్రముఖ డైరెక్టర్లు మరియు రైటర్స్ అయిన పోసాని కృష్ణమురళి, అంతేకాకుండా కొరటాల శివ తనకి దగ్గరి బంధువులు అవుతారు అంటూ చెప్పుకురావడం జరిగింది. అలా మొత్తానికి సినిమా రంగంలోకి ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టినప్పటికీ మొత్తానికి ఇండస్ట్రీలో ఒక నటుడిగా రాణించిన ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వెలుగులోకి రావడంతో ఇంకొకసారి ఈ ఒకప్పటి కన్నె వయసు హీరో ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటూ అందరినీ ఆ రోజుల్లో ఆకట్టుకున్న లక్ష్మీకాంత్ గురించి మాట్లాడుకున్నారు. ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.